గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మివాన్ మోహన్ వ్లాగ్. రోజు వ్లాగ్ ఏంటంటే వరలక్ష్మి రథం ముందు రోజే అన్ని నానబెట్టుకున్నాను. నేను ఇల్లంతా క్లీన్ చేసి ప్రతి ఒక్కటి ఏమేం కావాలో అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. వరలక్ష్మి రథం అయిపోయిన నెక్స్ట్ డేనే రాఖీ, అందుకే ఇల్లంతా నీట్ గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ముందే ఏమేం కావాలో అన్ని చేసేసి పెట్టుకున్నాను. గంట కొట్టాలి. మనం పూజలు స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి గంట కొట్టండి. ఓం పూజలు ఆపకబ్బా కాలి మమ అనండి. మమ అనుకోరు. ఓం మమ ఉపాత్త సమస్త దురితక్షయద్వార శ్రీమన్నారాయణ సహ పరివారాణాం క్షేమ స్థేమ ధైర్య స్థైర్య దేవి దేవత సహిత మహాపై వేసుకొని శ్రీ వర మహాలక్ష్మీ దేవి దేవత అనుగ్రహ సిద్ధిరస్తు తథాస్తు. అందరూ కూడా వాయాన్ని సమర్పించండి. అథ అక్షంతలు, చీర, బ్లౌజ్ పీస్, 2 గాజులు, 2 అరటి పండ్లు, 2 వక్కలు కూడా పెట్టండి. అక్కడ పెట్టేసి ఒక్కసారి చెప్పాలి. మీరు కూడా ఎందుకు అని అంటే శారీ కట్టడంలో మౌనిక, స్వరూప నాకు హెల్ప్ చేశారు. ఎంత బాగా శారీ కట్టారో చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి. ఇంట్లో ఏ వెకేషన్ ఉన్నా ఫస్ట్ వచ్చి నాకు హెల్ప్ చేసేది స్వరూప, మౌనికనే. దినా ఏం చేస్తున్నావు, మేము వస్తున్నాం అని అంటారు. ఫస్ట్ వరలక్ష్మి రథం చేసుకునేటప్పుడు నేను అనుకున్నాను కొంచెం కొంచెం ఇయర్ కి పెంచుకుంటూ వెళ్ళాలి అని. ఈ ఇయర్ నేను అమ్మవారిని ప్రతిష్ఠించి ఇలా చేసుకున్నాను. అమ్మవారి దయ నాది మీద ఎప్పటికి ఇలానే ఉండాలి. ఇప్పటికి నేను ఇంకా ముందు ఇంకా మంచిగా చేయాలి. అమ్మవారి విగ్రహము ఫస్ట్ టైం నేను పెట్టడము, చీర కట్టి, అంతకుముందు కలశం ఒక్కటే పెట్టేది. ఈసారి అమ్మవారిని ఇలా నిండుగా అలంకరించి అమ్మవారిని ఎంత బాగా మంచిగా శారీ కట్టి ఇలా అలంకరించుకున్నాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ కామెంట్ నాకు ఎంతో ఇంపార్టెంట్. ఈ కామెంట్ చూసిన ప్రతిసారి నాకు ఇంకా వీడియోస్ చేయాలని అనిపిస్తుంది. అమ్మవారి ఆశీస్సులతో పాటు భర్త ఆశీస్సులు కూడా ఉండాలి. నా జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా నీకు నేనున్నా అని తోడుండేది నా భర్త ఒక్కడే. ప్రతి ఒక్క విషయంలో నాకు తోడు నీడ లెక్క ఉంటాడు మా హస్బెండ్. మహాలక్ష్మి మా ఇంటికి ఎవరు వచ్చారు? మా ఇంటికి ఎవరు వచ్చారు? మా ఇంటికి ఎవరు వచ్చారు? మహాలక్ష్మి వచ్చారు.
నెక్స్ట్ డే రాఖీ సెలబ్రేషన్స్. ఇప్పుడు ఇవాన్ చూడండి, నాన్నలే బయటకు వెళ్దాము అని అంటున్నాడు. ఇక్కడ మా వదిన రాఖీలు అన్ని ప్రిపేర్ చేస్తుంది. అమ్మవారి ముందే మేము రాఖీలు అందరం కట్టుకుంటున్నాము. అదే రోజు అమ్మవారిని కదిలించొద్దు కాబట్టి నెక్స్ట్ డే అమ్మవారిని కదిలించాము. ఇవాన్ సెకండ్ ఇయర్ రాఖీ సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. అసలు పోయిన ఇయర్ ఎంత చిన్న పిల్లోడో ఇప్పుడు చూడండి ఏం చేస్తున్నారు అని అన్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఇయర్ ఏం చేస్తాడో. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే ముందు ఎంతో ఆలోచించాను. నా వల్ల అవుతుందా అని అనుకున్నాను. కానీ మా హస్బెండ్ నువ్వు చేయగలవు, ఏం కాదు, పర్లేదు, చెయ్యి అని నన్ను ఎంతో ఎంకరేజ్ చేశాడు. మా హస్బెండ్ సపోర్ట్ వల్లనే వరకు వచ్చాను. ఫస్ట్ లో ఒక్క సబ్స్క్రైబ్ నుంచి ఇప్పుడు మన ఛానల్లో 600 సబ్స్క్రైబర్లు దాటారు. ఈ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పటికి ఇలానే ఉండాలి. మా అమ్మవారు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. మీరు ఎలా వరలక్ష్మి వ్రతం చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ ముందు వస్తూ ఉంటాయి. మన ఛానల్ ని సపోర్ట్ చేయండి. మా వదిన వాళ్ళు రాఖీ కట్టడం అయిపోగానే నేను వెళ్ళి మా అన్నయ్యలందరికీ రాఖీలు కట్టాను. మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇలా వీడియో పెట్టగానే అలా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.